తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి యనమత రేవంత్ రెడ్డి గారికి క్షత్రియ బంధుమిత్రుల తరపున మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి ఒక నిర్వచనం మన రేవంత్ రెడ్డి అన్న. ఒంటరిగా పోరాడి వారి రాజకీయ పార్టీని ఈరోజు అగ్రభాగాన నిలబెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు మా క్షత్రియ సమాజము తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. ఇప్పుడు మన సభను ఉద్దేశించి శ్రీనివాస్ వర్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నాగరాజు గారికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సందర్భంలో మనంతా ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మనం అంతా అనుకున్నాం, రాష్ట్రం భౌగోళికంగా విడిపోయిందే కానీ మన మనసులు విడిపోలేదు, మానసికంగా మనం ఎప్పటికీ కలిపే ఉంటాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో మనం విడిపోయాం. అదే నమ్మకం, విశ్వాసంతో ఈవేళ ఈ రెండు రాష్ట్రాల్లో అయినటువంటి క్షత్రియ సమాజం ఏదైతే ఉందో అది విడిపోకుండా ఒక్కటిగా ఉండి సీతారామరావు అడ్లూరి క్షత్రియ సేవా సమితి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు మీదుగా ఇవాళ ఈ వేడుక నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. మన సీఎం గారికి ఆవిష్కరించడానికి కర్ణాటక నుంచి వచ్చిన మన బోసరాజు గారిని ఒక 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సౌలభ్యాలు వదిలేసాలని చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా రాత్రి పగలు పనిచేస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉండడం వలన రేవంత్ రెడ్డి గారు నాకు బాగా సన్నిహితులైనటువంటి నాయకులు. ఆయన ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని పూర్తయ్యే వరకు కూడా ఆయన నిద్ర చేయరు. ఆగర సీతారామరాజు గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను కోరేది 2 మాటలు. ఇక్కడ 5 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ క్షత్రియాస్లో 50% పీపుల్ బిలో పవర్టీ లైన్, పేదవారు అందరు కూడా ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారు కూడా అన్ని విన్నపాలలో చేస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు, మంచి మనసుతో మనకు సహాయం చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. మనందరం ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న ఈ సన్మానాన్ని అందరూ వీక్షించవలసిందిగా కోరుతున్నాం. ప్రశ్నించే గొంతు నుండి శాసించే గొంతుగా ఎదిగిన మన రేవంత్ అన్న అట్టడుగున బడుగుల అభివృద్ధికై నిరంతర ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి హర్షాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నా. హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే
చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, రాజుల యొక్క దర్పం ఉండే, రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది, దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది. మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని, ఎందుకంటే చాలామంది కష్టపడితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు. అందులో చాలా వైబ్రెంట్గా ఉన్నది, చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.